జీవో నంబర్ 4 ఎట్లా పుట్టుకొచ్చిందో ఈరోజు మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జీవో నంబర్ 4 గురించి చెప్పేది ఏంటంటే, ఇది నెట్టు సెట్టు సాధించిన అభ్యర్థులకి ఇది చాలా ముప్పుకరమైన జీవో. చాలామంది యూజీసీ నెట్, టీజీ సెట్ క్వాలిఫై అయ్యుండి డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తూ గత 16 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ జీవో అసలు ఎన్ని పరిణామాలకు దారితీస్తుందంటే, ఎవ్వరు కూడా నెట్ సెట్ క్యాండిడేట్స్ డిగ్రీ లెక్చరర్ అయ్యే అవకాశం రాకుండా చేస్తున్న జీవో ఇది. గ్రూప్ 1 స్థాయిలో ఎలా 29 జీవో వచ్చిందో అలాగే ఈ డిగ్రీ లెక్చరర్ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూడా ఈ జీవో నంబర్ 4 అట్లాగే తీసుకొచ్చిర్రు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మేము గత 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము. గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక వెబ్ నోట్ ఇచ్చి 544 పోస్టులకి డిగ్రీ లెక్చరర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి 3 సార్లు అప్లికేషన్ తీసుకొని ఆ ఎగ్జామ్ నిర్వహించకుండానే ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 544 పోస్టులకి ఇంకా పోస్టులు యాడ్ చేసి ఒక 3000 పోస్టులతోనైనా డిగ్రీ లెక్చరర్ స్థాయి పరీక్షలు నిర్వహిస్తారని మేము ఆశగా ఎదురు చూసినాము. కానీ మా ఆశల మీద నీరు గార్చిన ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. ఈ జీవో వల్ల కేవలం పిహెచ్డి పట్టాలు పొందిన వారికి మాత్రమే నేరుగా ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను వీళ్ళు చేపట్టిర్రు. దీని ద్వారా ఏమవుతుందంటే, పిహెచ్డి ఉన్న వాళ్ళకి వేటేజ్ ఇస్తున్నారు. నెట్ సెట్ ఇంతకుముందు అర్హతలుగా ఉండే, ఈ అర్హతలు ఉంటే డైరెక్ట్ డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్కి అప్లికేషన్ చేసుకొని 150 మార్కులకి డైరెక్ట్ రాతపూర్వకంగానే ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టుకునేటోళ్ళం. కానీ దీంట్లో కొత్తగా వచ్చిన జీవోలో 50 మార్కులు అకాడమిక్ స్కోర్ అని పెట్టిరు. దీంట్లో ఏమవుతుందంటే 25 మార్కులు పిహెచ్డి చేసిన వాళ్ళకి నేరుగా స్కోర్ ఇచ్చేస్తారు. వాళ్ళకి వేటేజ్ ఇచ్చేయడం వల్ల చాలామంది ఈక్వల్ టు పిహెచ్డికి నెట్ సెట్ అని మీరు ఇచ్చిన తర్వాత ఇప్పుడు పిహెచ్డి చేసిన వాళ్ళకి సపరేట్గా వేటేజ్ ఇవ్వడం ఏంది? నెట్ సెట్కి ఇంతకుముందు అర్హతలుగా పరిగణించి ఇప్పుడు దానికి కూడా వేటేజ్ కేటాయించడం ఏంది? పిహెచ్డి పొందిన వాళ్ళకి నేరుగా ఉద్యోగాలు ఇచ్చే మీ దురుద్దేశాన్ని ఇప్పుడు మేము ఎట్లా తప్పుపట్టొచ్చు మాకైతే అర్థమైతలేదు. ఈ జీవో వల్ల చాలామంది నెట్ సెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు నష్టపోతారు. కాబట్టి ఈ జీవోని వెంటనే రద్దు చేయాలి. దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నాము. చాలా మంది ప్రొఫెసర్లు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే నిరుపేదలకి ఉద్యోగాలు రాకుండా చేసే జీవో ఇది. కేవలము పిహెచ్డి పట్టాలు పొందిన వారికే ఉద్యోగాలు ఇవ్వదలుచుకుంటే మీరు నిజంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, అన్ని యూనివర్సిటీల్లో మీరు పిహెచ్డి పరీక్షలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తున్నారు? ప్రతి సంవత్సరం పిహెచ్డి ఎంట్రన్స్ పెడుతున్నారా? పెట్టిన దాంట్లో ఖాళీలు ఎన్ని ఉన్నాయి? ఒకవేళ ఎంతమంది పిహెచ్డి అభ్యర్థులు వాళ్ళందరూ డాక్టరేట్ పొందిర్రు? వీటి వివరాలు మీరు చెప్పగలరా? కొంతమంది, అందరినీ అనట్లేదు, కొంతమంది దొంగ పిహెచ్డీలు తెచ్చి కూడా ఈరోజు డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాన్ని గద్దలు లెక్క తన్నుకుపోతున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మేము నిజాయితీగా కష్టపడి చదివి అన్ని అర్హతలు సాధించి ఈరోజు ఈ జీవో నంబర్ 4 వల్ల మేము ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ జీవోని వ్యతిరేకిస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఎవ్వరు కూడా ఈ జీవో నంబర్ 4ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. యూజీసీ రూల్స్ ప్రకారం పెడుతున్నామని చెప్తున్నారు. యూజీసీ రూల్స్ పాటించకండి, పిహెచ్డి మ్యాండేటరీ కాదు అని చెప్పేసి మనకి 2023లోనే గైడ్లైన్స్ వచ్చినాయి. మరి దాన్ని ఎందుకు మీరు పాటించట్లేదు? మీరు నిజంగా ఎంతమందికి పిహెచ్డీలు ఇచ్చిర్రు? ఎంతమంది పిహెచ్డి పట్టాలు పొందే విధంగా మీరు చర్యలు చేపట్టిర్రు? ఎంట్రెన్సే గతి లేదు. పిహెచ్డి ఎంట్రెన్సే గతి లేనప్పుడు, అసలు సీట్లే వేకెన్సీస్ లేనప్పుడు మీరు పిహెచ్డి మ్యాండేటరీ అని చెప్పేసి దానికి సపరేట్గా కట్ ఆఫ్ పెట్టి దానికి సపరేట్గా వెయిటేజ్ ఎట్లా ఇస్తున్నారు? సగం మార్కులు 50 మార్కులు మా చేతిలో లేనట్టు మీరు 40 మార్కులకి రిటర్న్ టెస్ట్ పెట్టడం వల్ల మేము నష్టపోతున్నాం. మేము టీచర్ అభ్యర్థులం కాబట్టి మీరు ఇంటర్వ్యూలు పెట్టినా మేము పెద్ద బాధ పడదలుచుకోలేదు. ఎందుకంటే మాకు డెమో అవసరమే. కానీ దీంట్లో ఎవరైతే 50 మార్కులకి కట్ ఆఫ్ మీరు పెట్టిరో, పిహెచ్డికి 25 మార్కులు కేటాయించి, అలాగే అసలు రాష్ట్రంలో లేని ఎంఫిల్ కోర్సుకు కూడా మీరు మార్కులు కేటాయించి, ఇంకా నిజం చెప్పాలంటే జర్నల్స్ ఆర్టికల్స్కి కూడా మార్కులు కేటాయించారు. నిజంగా డిగ్రీ స్థాయి ఉద్యోగానికి ఇన్ని అర్హతలు అవసరం లేదు. ఒకవేళ నిజంగా వాళ్ళకి పదోన్నతులు ఇవ్వాలనుకున్నప్పుడు మీరు పిహెచ్డీలు, వాళ్ళ జర్నల్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ చూడండి. కానీ
డిగ్రీ లెక్చరర్ స్థాయి ఉద్యోగానికి మీరు ఇన్ని అర్హతలు పెడితే చాలామంది నిరుద్యోగ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంటుంది. మనకి పీజీలో 55% మార్కులు ఉంటే ఆ తర్వాత నెట్టు సెట్టు రాసుకొని తర్వాత డిగ్రీ లెక్చరర్ స్థాయి ఉద్యోగాన్ని సంపాదించుకొని ఎక్స్పీరియన్స్ తోటి పదోన్నతులు పొంది ఆ తర్వాత ఓపెన్లోనో పార్ట్ టైంగానో పిహెచ్డీలు చేసుకొని పదోన్నతులు పొంది చాలామంది ఈరోజు ఉద్యోగాల్లో ఉంటున్నారు. మరి అలాంటి వాళ్ళని చూసి మేము కూడా ఇన్స్పైర్ అయినాం. ఇప్పుడు కొత్తగా ఈ జీవో నంబర్ తీసుకురావడం వల్ల గత 16 సంవత్సరాలుగా మనకి తెలంగాణలో డిగ్రీ లెక్చరర్ ఇది నోటిఫికేషన్ లేనప్పుడు మీరు సడన్గా రూల్స్ మీరెట్లా మారుస్తారు? ఎందుకంటే ఆల్రెడీ మాకు నోటిఫికేషన్ ఇది ఇష్యూ అయింది. 3 years నుంచి వెయిటింగ్లో ఉన్నాము. వెయిటింగ్లో ఉన్న తర్వాత ఇష్టారాజ్యంగా ఈరోజు మార్చుకుంటే అసలు నిరుపేద విద్యార్థులు ఎవరితో చెప్పుకోవాలి? ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్తో చెప్పుకోవాలి? ఏ ఉన్నతాధికారులతో చెప్పుకోవాలి? మేము శతవిధాల ప్రయత్నం చేసినాము. ఎవరిని అడిగినా ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన జీవోనే అని చెప్తున్నారు. కాబట్టి మేము ఉస్మానియా సాక్షిగా ఈరోజు అన్ని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ని నిర్వహించడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు. మీరందరూ కూడా మా విద్యార్థులకి మీరు మద్దతు ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఏఎస్ఎఫ్ఐ నుంచి ఉదయ్ కుమార్ అన్న, అలాగే మోతిలాల్ కానీ చాలామంది అన్నవాళ్ళు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మీకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ జీవోని వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే చిగురులో ఉన్నప్పుడే దీన్ని తీసేయడం మంచిది. ఎందుకంటే ఇది మా దృష్టికి మళ్ళీ ఒక గ్రూప్ 1 స్థాయిలో 29 జీవో లాగా ఇది కూడా డిగ్రీ లెక్చరర్ స్థాయికి ఒక జీవో నంబర్ 4 పెను ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్రిక్తకి లోను కాక ముందే ఈ జీవోని రద్దు చేసి చాలామందికి విద్యార్థులకి న్యాయం చేయాలని ప్రభుత్వాలని కానీ ఉన్నతాధికారులను కానీ యూనివర్సిటీ ప్రొఫెసర్లకి వీసీలకు కూడా మేము విన్నపించుకుంటున్నాము. లేకపోతే ఎక్కడికక్కడ యూనివర్సిటీలు అన్నీ కూడా పర్యటించి మేము ఖచ్చితంగా ఈ జీవోని రద్దు చేసే వరకు మా పోరాటం ఆపకుండా నిరంతరంగా కృషి చేస్తామని చెప్పేసి నేను తెలుపుకుంటున్నాను.